పాపం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని, మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సోయికి ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి, ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతాయని. సరే, ఆ పెట్టుబడులు పక్కన పెట్టి, పెట్టుబడులు రాకపోయినా ఇంకో ముందు వచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసి వచ్చే పని చేసి, ఇక వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊర్లలో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా, ఒక మాటకు పొంతం లేకుండా, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతుంది. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇక్కడ అవకాశం ఇస్తారు అని చెప్పి. అందుకే ఆనాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. సరే, అధికారంలోకి వచ్చింది. మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మా అందరికి కూడా, వాళ్ళంతా వాళ్ళే 100 రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి. సంతోషం, తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి. మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే ఏదో డిమాండ్స్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అక్కర్ లేదు. కొంతకాలం మౌనంగానే ఉండండి. ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతుల్లో పని చేసుకోండి. కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. అసెంబ్లీ పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిరో వాళ్ళకి సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మేము మాట్లాడి చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మామయ్య కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను. ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు చాలు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు, అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఫోన్ స్పీకర్ మైక్ వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మేము బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? నేను గుర్తుపెట్టారు కదా అందరు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే, ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని. బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయిండ్రు. టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు చాలా మాట్లాడిండి. అయ్యాల మగలు పుట్టింది పుబ్బలో పోతుంది ఉంటుందా, గిదెంత కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడింది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా ఖతం చేస్తా అన్నాడు. ఆయనతో కూడా కాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని ఖతం చేస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసిండ్రు. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని ఖతం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలే. మీ పగల్వాళ్ళు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీలని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు పెడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు.
మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని. కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కొరకు. అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం అసలు నువ్వు మొదలు పెట్టలే. ఇంకా రైతు బంధు నీవు నీ ముఖ్యమంత్రితో సహా డేట్లే చెప్పిండు. ఇంక మేము అడగడం లేదు, రైతులే మాట్లాడుతున్నారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం, సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం, చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాబుడు ఆగుతలేము మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడడం కూడా మీరు ఎన్ని రెచ్చగొట్టినా మీ చేతగంతనం, మీ పరిపాలన చేయరాని మీ రండతనంతో ఏం చెత్తబాగుడు ఆగినా మేము పద్ధతిని ఏమిటాం, పద్ధతిని అడుగుతాం. కరెంటు కోతల గురించి చెప్తున్నారు పాపం. మెయింటెనెన్స్ కొరకు మీరు అందరూ కూడా చూస్తున్నారు గత 10 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కొరకు ఎక్కడనైనా కాసేపు పవర్ తీసేయాల్సి వస్తే 1-2 గంటలో ఆ ప్రాంతం నుండి ఏఈ, ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చేటోడు అక్కడికి కన్జ్యూమర్స్కి. ఇగో ఈ మన చిక్కడపల్లి ఏరియాలో పలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు, వినియోగదారులు సహకరించండి, ముందస్తు సమాచారం ఇస్తున్నాం. లేదా ఇక పంజాగుట్టలో పలానా ప్రాంతంలో ఈ సమయానికి ఈ సమయం ఉండదు, మెయింటెనెన్స్ కూడా ఆపుతున్నాము అని చెప్పేవాళ్ళేమో. పాపం ఇప్పుడు మంత్రి చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం 2 గంటలు మెయింటెనెన్స్ పోతుంది. మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక్కరోజు చేసిన చరిత్ర ఎప్పుడు లేదు, చెయ్యరు. మెయింటెనెన్స్ అనేది ప్రజలకు కూడా చెప్పాలి. మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడుతున్నాయో, ఇబ్బంది పడుతుంటున్నాయో ఆ చెట్లు కొట్టడానికి, లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి, కొత్త లైన్ వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు ఫీజు తీస్తారు. మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు. సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ మరి కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా? దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనే అవుతుంది, కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప ఈ చేతగానొత్తుంది కాదు.
ఓవైపు కాంగ్రెస్లో ఉంటుంది, మోడీతో సంబంధాలు. వాళ్ళ నాయకుడు పైన అదాని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు. అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండే. బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువంటి చాలా గుర్తించుకుంటూ వచ్చారు. దీని మీదే బతికారు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికిండ్రు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది, ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఏమో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఇచ్చింది, ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు. ఇలా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టినా ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీలను చీల్చడం కొరకు అధికారాలు ఇవ్వరు ప్రజలు, పని చేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీలని నమ్మి అవి నెరవేర్తేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలంగా అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ని చీల్స్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటే మీ అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు. అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ తరఫున రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు, ఎవరికి ఆయన వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా పార్టీ తరఫున మేము కూడా అందరం ఇక్కడ చేసి వచ్చినాం. నీకు చేత కాబట్టి మరి కేసీఆర్నే వచ్చి నీళ్ళు ఎట్లా ఇస్తావు చెప్తాడు కదా. నీ రెండతనాన్ని కేసీఆర్ మీద ఎందుకు పెడతావు? ప్రజలు నువ్వు మునగానే నువ్వు ఉరుకుతానని ఆయనకంటే స్పీడ్గా ఉరుకుతానంటేనే కదా నీకు ఇచ్చింది. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ తాళం వేసిపోయిండు, మేము తాళం వేసి వచ్చినాం ఆ ప్రాజెక్ట్కి. నీకు అంత చేదగలుగుతాను, నీకు అంత రెండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎట్లా నడపాలో తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లా లేపాలో తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు? ఎవరు అదనం కలిసి వచ్చారు? రాయించుకోరు కదా, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలే మీరు? మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు అక్కడ, అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు మరి స్టోరీ పెట్టాను. ఈ శక్తినంతా ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పిండని చెప్పి నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారో. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఉంటారు షిండేలో చెప్తున్నా కదా. వాళ్ళిద్దరేనో ఈయనేనో
మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఎవరు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఎవడు, ఏమి దాన్ని పనికిరాడని ఒకడు, ఏదో ఏదో గంగదిరి అది వేసుకొని వచ్చిందని ఒకడు, వీళ్ళే కదా మాట్లాడుకుంది, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరు. ఈయన చెవులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేదు, అవతల బండి సంజయ్ కూడా అది చెప్పిండు. ఇద్దరు ఓపెన్ మాట్లాడుతున్నారు కదా, అలా మీకు అర్థం కాని విషయం ఏముంది ఇంకా. ఇప్పుడు అపరాధం ఇప్పుడు నీకే వచ్చింది కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి నువ్వే కదా బాబు, ఆపొస్తలేదా? అయిపోయింది కదా, నువ్వు నేను వస్తానని కదా నీకు ఇచ్చింది, ఊరుకు అన్నీ కదా పక్కనే కదా ఆపు. అప్పుడు ఆయన ఏ పాటలు ఉంటాడు, ఇప్పుడు ఆయన ఏ పాటలు ఉంటాడట, ఎప్పుడు ఏ పాటలు ఉంటాడో తెలియని వాళ్ళు గాలి మాట్లాడితే గాలి జ్యోతిష్యాలు చెప్తే వీటి ఏం జ్యోతిష్యాలు ఉంటారు. అదే చూస్తాను. గెలిపిస్తుంది, అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దీంట్లో రెడీ చేస్తున్నాడని, దీంట్లో పోతున్నాడు. నేనేం మారుతానంటే అసలే నేను లేదు, ఇప్పుడే మేమేం లేదు, సమయం ఉంది, మేము అట్లా తొందరపడదలుచుకోలే. నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర. కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు, అది వాస్తవం. మా దగ్గరికి వస్తున్నాయి కాంప్లైంట్, మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఎవరన్నా ప్రశ్న మాట్లాడేటప్పుడు జర అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం ఇస్తారు ప్రజలు. సరే అన్న, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది కదా. గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా, రాకూడదనేది. ఓకే, ఇప్పుడే మీరు విన్నారు, మీకు అందుకే చూపించిన. ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అని గుర్తుపెట్టారు కదా మీరు, ఇంకా అయిపోయాయి. మళ్ళీ ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టొద్దు అని చెప్పిండు ఆయన. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది. ఆయన చెప్పిండు, వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను, వస్తే అన్నాడు. మరి వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నాడు అని చెప్పిండు అంతే. అరే ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తామని అంటాం డెఫినెట్గా, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం. దానికి మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము, మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం, అయిపోయింది. ఎందుకంటే అది చెడగంతనం, ప్రతిదానికి కేసీఆర్ అడ్డం మాకు, అది రాకపోతే కేసీఆర్ అని, ఇది రాకపోతే కేసీఆర్ అని ఇస్తలే. మేము అధికారంలో ఉన్నవాడు అంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు అడిగి నిలబడి నీకు పని చేయరాకపోతే దానికి కేసీఆర్ అడ్డం అంటే ఎట్లా? అంటే దాని అర్థమైంది మీకు పరిపాలన చేస్తలేదు అని కదా. ఇప్పుడు దాని వచ్చేందుకు అడుగుతలేడు నవీన్ మరి వాళ్ళు ఇన్నొస్తున్నట్టు. కానీ అవి జోరు ఇస్తలేరు. ఓకే రైట్, ధన్యవాదాలు.